హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో బ్యాంక్ పీఓకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఫ్రీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము బ్యాంక్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్టీ. సరైన ప్రణాళికతో కనుక మనకు ముందుకెళ్తే సో దీన్ని మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో సరైన ప్రణాళికతో ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అన్అకాడమీలో మీ ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏ విధంగా క్రాక్ చేయాలి, సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మీరు ఇప్పటి వరకు ఎంత చదివారు, మీరు నాలెడ్జ్ ఎంత ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి సో అల్టిమేట్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్, ద బ్యాంక్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు బిగిన్ విత్ అన్అకాడమీ కంబ్యాట్. ఓకేనా? సో ప్రతి ఆదివారము ఆల్టర్నేటివ్గా ఉదయం 10 గంటలకి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీ ఇండియా లెవెల్ ర్యాంక్ని అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అంతేకాకుండా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్, ఓకేనా, ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ సో ప్రతి ప్రశ్నని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో అయితే ఖచ్చితంగా పాల్గొనండి ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో కనుక మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే 50,000 క్యాష్ ప్రైజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, లేదా అమెజాన్ గిఫ్ట్ వోచర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ పొందినటువంటి స్టూడెంట్స్కి 30,000, థర్డ్ ప్రైజ్ వారికి 20,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఫ్రీగా దీనిపైన ఒక అవగాహన కల్పిస్తూనే సో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి క్యాష్ రూపంలో అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 4 నుంచి 100 ర్యాంకులు వచ్చిన వారికి 1K అంటే 1,000 రూపీస్ గిఫ్ట్ వోచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడి వరకు చదివారు, ఓకేనా, అదంతా కూడా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క అంటే ఎంత చదివాము, సో మనం ఎక్కడున్నాము, ఇండియా లెవెల్ ర్యాంకుని తెలుసుకోండి. ఇంతకంటే మంచి అవకాశం అయితే ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. మంచి అవకాశం ఉపయోగించుకోండి. RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే రిజిస్టర్. సో ఫ్రెండ్స్, ఇక మన కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనము 14 డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా అన్అకాడమీలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కోడ్ని అన్లాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మర్చిపోవద్దు. ఓకే, సో వివరాలకు వెళ్దాం. భారతదేశంలో ఉత్పత్తి చేసిన మొట్టమొదటి mRNA వ్యాక్సిన్ రూపొందించిన సంస్థ ఏది? mRNA వ్యాక్సిన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, జెనోవా బయోఫార్మా. వివరాలు చూద్దాం. HGC019 వ్యాక్సిన్ను పూణేకి చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్ సంస్థ అభివృద్ధి చేసింది. సో ఇది ప్రపంచంలోనే దేశీయంగా ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి mRNA వ్యాక్సిన్. టీకా యొక్క దశ 1 మరియు దశ 2 క్లినికల్ ట్రయల్స్ ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించడం అయితే జరిగింది. సో వ్యాక్సిన్ను ఫైజర్ మరియు మోడర్నా అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్లను ఉపయోగించిన అదే ప్లాట్ఫామ్ను కూడా ఇందులో కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా? HGC019 వ్యాక్సిన్ US యొక్క హెచ్డిటి బయోటెక్ కార్పొరేషన్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంధన రంగంలో పెట్టుబడులను పెంచే ఉద్దేశంతో భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏ దేశంతో ఇంధనం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఖతర్. వివరాలు చూద్దాం. భారతదేశం మరియు ఖతర్ ఇంధనము టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నాయి. టాస్క్ ఫోర్స్కు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మరియు ఖతర్ పెట్రోలియం ఉపాధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తారు. ఓకేనా? సో ఖతారీ పెట్టుబడుల కోసము భారత ఇంధన రంగంలో ప్రాజెక్టులను గుర్తించడము టాస్క్ ఫోర్స్ ప్రధానమైనటువంటి ఉద్దేశము. సో పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు ఉక్కు మంత్రి అయినటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు ఖతర్ ఏజెంట్ మధ్య టెలిఫోన్ సంభాషణ తర్వాత ఈ ప్రకటన అయితే అధికారికంగా తెలియజేశారు. ఓకేనా? సో స్టాటిక్ జీకే అబౌట్ ఖతర్ చూద్దాము. ఏర్పాటు అంటే స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అధికారికంగా 1 సెప్టెంబర్ 1971. రాజధాని దోహా నగరము. అధికారిక భాష అరబిక్. కరెన్సీ రియాల్. ప్రధాని ఖలీద్ బిన్ ఖలీఫా. ఓకేనా? సో ఇదొక అరబ్ కంట్రీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి రెడ్ ఛానల్ అగ్రిమెంట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐఎఫ్ఆర్సి సో ఐఎఫ్ఆర్సి మధ్య ఒప్పందం అయితే కుదరడం అయితే జరిగింది, దీన్ని రూపొందించడం అయితే జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశము ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. రెడ్ ఛానల్ అగ్రిమెంట్ ఏ రెండింటికి మధ్య జరిగింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐఎఫ్ఆర్సి అనేటువంటి సంస్థకు మధ్య ఒప్పందం అయితే కుదిరింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కనుక మనం గమనించినట్లయితే ఆన్సర్ ఆప్షన్ ఏ, అత్యవసర వైద్య బృందాల ఏర్పాటు. ఓకేనా, వివరాలు చూద్దాం. అత్యవసర వైద్య బృందం చొరవను అమలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐఎఫ్ఆర్సి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ సొసైటీస్ మధ్య రెడ్ ఛానల్ ఒప్పందం కుదిరింది. ఓకేనా, సో స్టాటిక్ జీకే అబౌట్ రెడ్ క్రాస్ చూద్దాము. ఓకే, యుఎన్ఓ గురించి మనం చాలాసార్లు చూసాం కదా, రెడ్ క్రాస్ చూద్దాం. సో రెడ్ క్రాస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 9 ఫిబ్రవరి 1863లో. ఓకేనా, ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఫౌండర్ హెన్రీ డూనాంట్ అనేటువంటి వ్యక్తి దీనికి ఫౌండర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, రాడికల్ ఇస్లామిజం. రాడికల్ ఇస్లామిజం ముసాయిదా చట్టాన్ని రూపొందించిన మొట్టమొదటి దేశం ఏది? రాడికల్ ఇస్లామిజం అనేటువంటి చట్టాన్ని. సో మరి ఏంటి అసలు ఈ రాడికల్ ఇస్లామిజం అనేటువంటి పదం ఎందుకు యూజ్ చేశారు, అసలు ఎందుకు చేశారు ఈ చట్టం అనేటువంటి వివరాలు క్లియర్గా చూద్దాం. ముందుగా సరైన సమాధానం ఆప్షన్ సి, ఫ్రాన్స్. వివరాలు చూసినట్లయితే ఫ్రెంచ్ క్యాబినెట్ ఇటీవల రాడికల్ ఇస్లామిజంను లక్ష్యంగా చేసుకునే ముసాయిదా చట్టాన్ని సమర్పించింది. సో ప్రతిపాదిత చట్టం యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ముస్లిం పిల్లలు పాఠశాల నుండి తప్పుకోకుండా చూసేందుకు పాఠశాల విద్యా సంస్కరణలను కలిగి ఉన్న అనేక రకాల చర్యలను ప్రోత్సహించడము, అంటే స్టడీస్ని కంటిన్యూస్గా చేయడం అనే అర్థము. సో ఈ చట్టం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు బోధకులు మరియు మసీదులపై కఠినమైన నియంత్రణలు కల్పించడం దీని యొక్క లక్ష్యము. మసీదులు మరియు సో బోధకులు ఎవరైతే ఇమామ్స్ అని అంటుంటారు ఫ్రెండ్స్, సో వారిపైన సో ఏదో కొన్ని నియంత్రణలు అయితే అమలు చేసినట్లుగా తెలుస్తుంది ఈ చట్టం ద్వారా. ఈ చట్టము ఆన్లైన్లో విద్వేషపూరిత లేదా ద్వేషపూరిత ప్రచారాలకు వ్యతిరేకంగా నియమాలను అందిస్తుంది. ఈ చట్టము అమల్లోకి వచ్చినప్పుడు ఫ్రెంచ్ మసీదులు వారి కార్యకలాపాలను ముఖ్యంగా ఫైనాన్సింగ్ ఎవరైతే వీటికి అమౌంట్ను సో ఏంటి డొనేషన్స్ రూపంలో ఫైనాన్సింగ్ రూపంలో ఇస్తారో సో వారిపైన నిఘా పెట్టనున్నట్లు కూడా మనకు ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. ఓకేనా, సో మరి స్టాటిక్ జీకే అబౌట్ ఫ్రాన్స్ చూద్దాము. ఏర్పాటు 22 సెప్టెంబర్ 1792, రాజధాని ప్యారిస్, అధికారిక భాష ఫ్రెంచ్, కరెన్సీ యూరో, పార్లమెంట్ పేరు పార్లమెంటే అంటారు. ఓకేనా, సో వేరే పేరు అంటూ ఏం లేదు. ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్, ప్రధాని జీన్ కాస్టెక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2020 సంవత్సరానికి మార్క్స్ అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న రెడ్ బుల్ నెదర్లాండ్ డ్రైవర్ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ బి, మార్క్స్ వెర్సెపెల్. ఓకే, వెర్సెప్టెల్, మార్క్స్ వెర్స్టెప్టెల్. ఓకే, వివరాలు చూద్దాం. మార్క్స్ వెర్సెప్టెల్ 2020 అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం అయితే జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో 2020 డిసెంబర్ 13న జరిగిన సీజన్ ముగిసే అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2020ను మార్క్స్ వెర్సెప్టెన్ రెడ్ బుల్ నెదర్లాండ్కు సంబంధించినటువంటి డ్రైవర్ గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దుబాయ్లో జరిగిన ITF డబుల్ టైటిల్ జార్జియాకు చెందిన ఎకాటెరిన్ గోర్గోర్జ్తో కలిసి గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, అంకిత రాయ్నా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రాయ్నా దుబాయ్లో ITF డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. జార్జియాకు చెందినటువంటి ఎకాటెరిన్ గోర్గోర్జ్తో కలిసి సో 2012 డిసెంబర్ 12న 2020 డిసెంబర్ 12న దుబాయ్లో తన జార్జియన్ భాగస్వామి ఎకాటెరిన్ గోర్గోర్జ్తో కలిసి 2020 ఆల్ అబ్జర్వ్ టెన్నిస్ ఛాలెంజ్ను గెలుచుకోవడం అయితే జరిగింది. తర్వాత భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రాయ్నా ఈ సీజన్లో 3వ డబుల్ టైటిల్స్ గెలుచుకున్న క్రీడాకారిణిగా సో రికార్డ్ అయితే సాధించింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రతి సంవత్సరము
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది? శక్తి పరిరక్షణ దినోత్సవము. సరైన సమాధానం ఆప్షన్ డి, డిసెంబర్ 14వ తేదీన. ఓకేనా, వివరాలు చూద్దాం. జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ 14న విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ జరుపుతుంది. ఓకేనా, సో మరి దీనివల్ల ప్రయోజనం ఏంటో చూద్దాం. శక్తి సంభాషణ మరియు శక్తి సామర్థ్యం యొక్క ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడము, అలాగే వాతావరణ మార్పుల తగ్గింపు దిశగా మొత్తం ప్రయత్నం కోసము ఈ యొక్క సమగ్ర అభివృద్ధి జరిగే దిశగా ఈ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి వరల్డ్ క్విజింగ్ ఛాంపియన్ 2020గా అవ్వ రవికాంత్ గెలుపొందడం అయితే జరిగింది. ఈయన ఏ నగర వాసి? ఓకేనా, ఏ నగర వాస్తవ్యులు? సరైన సమాధానం ఆప్షన్ బి, హైదరాబాద్. వివరాలు చూద్దాం. వరల్డ్ క్విజింగ్ ఛాంపియన్ 2020గా హైదరాబాద్ వాసి అవ్వ రవికాంత్ నిలిచారు. ఓకేనా, ఈయన ఫ్రెండ్స్ సింగపూర్ మెర్లియన్స్ తరపున ఆయన ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ రాష్ట్ర గవర్నర్ సలహాదారు ఏపీవీఎస్ శర్మ కుమారుడైన రవికాంత్ ప్రస్తుతము సింగపూర్లోని ఓ మెడికల్ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లుగా క్విజ్ల నిర్వహణలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన రవికాంత్ ఐఐటి మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్, కొలంబియా యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో గతంలో ప్రపంచ క్విజింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వరుసగా 2018, 2019 ఆసియా పసిఫిక్ ప్రాంత టాపర్గా కూడా ఈయన నిలవడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పిఎం స్వానిధి అని కూడా అంటాము. సో ఈ పథకం అమలులో భాగంగా ఎన్ని నగరాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం అయితే జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 125. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పిఎం స్వానిధి పథకం ద్వారా రుణ సహాయము పొందుతున్న వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులతో కూడిన సమగ్ర వివరాలను క్రోడీకరించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సో గృహ నిర్మాణము, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా డిసెంబర్ 11న ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. సో లబ్ధిదారుల ప్రొఫైల్డ్ డేటా ఆధారంగా వారి సమగ్ర సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసము వివిధ కేంద్ర పథకాల ప్రయోజనాలు వారికి విస్తరించేందుకు, అంటే వారికి చేరే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే రూపొందించినట్లుగా తెలుస్తుంది. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదటి దశలో 125 నగరాలను ఎంపిక చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా గయా, ఇండోర్, నిజామాబాద్, రాజ్కోట్, వారణాసి తదితర నగరాల్లో పైలట్ ప్రోగ్రాంగా కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జైపూర్, పింక్ సిటీ జైపూర్లో. కరెన్సీ నోట్ల రసీదు, నిల్వ మరియు పంపకం ఓకే అంటే డిస్ట్రిబ్యూషన్. కరెన్సీ నోట్ల రసీదు, నిల్వ మరియు పంపకం కోసము జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఏబిపిసి యొక్క విధులు కరెన్సీ చెస్టులను, అంటే సీసీలు అంటారు వీటిని, మరియు బ్యాంక్ శాఖల నుండి పొందిన నోట్ల ప్రాసెసింగ్ మరియు స్వయంచాలక పద్ధతిలో సాయిల్డ్ నోట్ల నాశనం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అయితే చెలామణిలో ఉన్నటువంటి నోట్ల యొక్క పరిమాణము మార్చి 2001 నుండి 2019 వరకు కూడా 3 రెట్లు పెరిగింది. సో మరియు రాబోయేటువంటి సంవత్సరాలు మరింతగా పెరుగుతుందని కూడా వీరు భావించడం అయితే జరుగుతుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆర్బీఐ చూద్దాము. ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. గవర్నర్ శక్తికాంత దాస్. సో మరి స్వతంత్రం రాకముందు అంటే ఆర్బీఐ ఏర్పడినప్పుడు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. సో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచండి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఓకే, సో జాతీయం చేయబడినటువంటి సంవత్సరము 1 జనవరి 1949వ సంవత్సరంలో జాతికి అంకితం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ బంగాబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ పేరుతో అంతర్జాతీయ అవార్డును ప్రారంభించింది. అయితే ఆయన ఏ దేశస్థుని పేరు మీద ఈ యొక్క బంగాబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ అనేటువంటి అవార్డును
ప్రారంభించింది? ఎవరు? యుఎన్ఓ. ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి అయినా. సో బంగ్లాదేశ్ ప్రతిపాదనను అనుసరించి యునెస్కో బంగాబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ పేరుతో అంతర్జాతీయ అవార్డును ప్రకటించింది లేదా ప్రారంభించింది. సో 210వ నేషనల్ క్రియేటివ్ ఎకానమీ కోసము యునెస్కో మరియు బంగ్లాదేశ్ బంగాబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ అంతర్జాతీయ బహుమతిపై యుఎన్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ బంగాబంధు పేరుతో అవార్డును ప్రారంభించడము ఇదే మొదటిసారిగా మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అడిషనల్ బిట్స్ కూడా చూస్తాము. సో అంతేకాకుండా ఫ్రెండ్స్ చిన్న అప్డేట్ ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు క్విక్ రివ్యూ లేదు, ఓకేనా. సో రేపటి నుంచి చూద్దాం మళ్ళీ, ఓకే. సో వివరాలు చూద్దాం. 2020 డిసెంబర్లో ఇరు పక్షాల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఎన్ని అవగాహన ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 9. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్ డే 2020? ఆప్షన్ బి సస్టైనబుల్ శానిటేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వన్, ఇండియా 2020 సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అష్రఫ్ పటేల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎవరు ప్రస్తుతము? ఆన్సర్ ఆప్షన్ సి రాకేష్ ఆస్థానా. రాష్ట్రంలో ఆవుల సంక్షేమం కోసము గౌ క్యాబినెట్ను ప్రారంభిస్తామని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో టెక్నాలజీ సహకారంపై భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రియా. వ్యవసాయ వస్తువుల కోసము బిఎస్సి ప్రారంభించిన ఈ అగ్రికల్చరల్ స్పాట్ మార్కెట్ ప్లాట్ఫామ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి భీమ్. నెక్స్ట్ వన్, సుదీప్ త్యాగి ఇటీవల ఏ క్రీడల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి క్రికెట్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఉజ్బెకిస్తాన్ రాజధాని పేరేంటి? ఆన్సర్ తష్కెంట్, ఓకే. నెక్స్ట్ వన్, ఇటీవల లెజెండరీ ఫుట్బాల్ క్రీడాకారుడు పాలో రొస్సి ఇటీవల కన్ను మూసారు. ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి లేదా క్రీడాకారుడు? ఆన్సర్ ఆప్షన్ బి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకే. సో అన్అకాడమీలో కోర్సెస్ అయితే ప్లస్ కోర్సెస్ అయితే ఫ్రీగా మనకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మన RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి అన్నీ కూడా అన్లాక్ చేయండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్కి, ఆర్ఆర్బీకి అన్నిటికీ ఉపయోగపడతాయి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నవి, ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా సో ది అల్టిమేట్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ ద బ్యాంక్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు బిగిన్ విత్ అన్అకాడమీ కంబాట్ అనేటువంటి పేరుతో ప్రతి ఆదివారము, ఓకేనా. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసము ప్రత్యేకంగా ఈ యొక్క సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఆదివారం డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది 10 గంటలకు. సో ఈ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ భారతదేశంలో మీ ర్యాంక్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, ఓకేనా. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్, ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, మీ ర్యాంక్ తెలుసుకోండి. ఒకవేళ ఈ సిరీస్లో ప్లస్ అవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సిరీస్లో కనుక మీకు మంచి మార్కులు వచ్చి టాప్ ప్లేస్లో ఉన్నారనుకోండి 50,000 అమెజాన్ గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నట్లయితే 30,000 అమెజాన్ గిఫ్ట్ వోచర్. థర్డ్ ప్రైజ్ 20,000. నెక్స్ట్ 4 నుంచి 100 ర్యాంక్లో వచ్చిన వారికి 1,000 అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే లభిస్తుంది. సో అది పక్కన పెట్టినట్లయితే సో మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా, దాట్స్ షూర్, ఓకేనా. ఎందుకంటే టాప్ మోస్ట్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మీకు ఆ సిరీస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బిట్ టు బిట్గా, ఓకేనా, గమనించాలి. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, వెంటనే ఎన్రోల్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. మన RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు సో ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. నో నీడ్ టు పే ఏ సింగిల్ రూపీ, ఓకేనా, గమనించాలి. సో ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.